దీనంతటికి వీడే కారణం. దీన్ని తీసుకునేటట్టు తీసి దీన్ని తీసుకుంటాను. ఈ ఓకరుంకి గేమ్ ఆటమే రాలేదు. ఈ గేమ్ పిచ్చ బోరింగ్ గా ఉంది, లేకపోతే బాగా ఆడేవాడిని. బుర్రలేని వాళ్ళే ఇలా బురిడి మాటలు చెప్తారు. బురుడి ఓకరన్ ఎలా ఉంది? నేను ఆడను. సర్లే వదిలే, నేను ఊరికే ఆట పట్టించాను. ఓ కరుణ్, నిన్ను సంతోషపెట్టడానికి ఒక క్యాండీ ఇవ్వమంటావా? ఊ, మనం వీటన్నిటిని చిన్నప్పుడు తిన్నాం కదా. నీకు ఇవి ఇష్టమని నేను మూట కట్టుకుని వచ్చాను మామో. అంతేకాకుండా మనం చిన్నప్పుడు వెళ్ళిన అంగడి ఇంకా ఉంది తెలుసా? అవునరా, నిజమే. ఆ బామ్మ కూడా ఇంకా అలాగే ఉంది. ఇదిగో నువ్వు అడిగిన క్యాండీ తీసుకో. మొత్తం 5 లక్షలు ఎన్నివ్వు. నీ తన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఓ, ఇటువంటి ఆలోచనలు నాకు అస్సలు నచ్చదు. నేను పెద్ద వేస్ట్ ఫెలోలా ఫీల్ అయిపోతున్నాను. అయినా ఇప్పుడు మాత్రం ఏం వెళ్ళను. నేను ఎలాగోలా నా మైండ్ ని డైవర్ట్ చేయాలి. ఇంకొక బంతిని ఎలాగైనా నేను కనిపెట్టి తీరాలి. నా బంతి, నా బంతి, నా బంతి, నా బంతి, 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 బంతి. ఓకరున్ ఏం ఆలోచిస్తున్నావు? నా బంతి. ఓకరున్, నీ ధ్యాస అంతా దాని మీదే ఉన్నట్టుంది. అబే, అలాంటిదే లేదు. అదే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఇలా డర్టీ జోక్స్ వేయడం ఇప్పుడు ట్రెండా? లేదు లేదు, అనంటే ఏమీ లేదు. ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయిలే. అంటే నిజంగానే తన బంతి కనిపించట్లేదా? నాది కాపాడుకోవాలి. చూసారులే, ఇదేం పెద్ద కామెడీ కాదు. అయితే ఇదలా ఉంది. చాలే, ఆపు, మొహంలో పెట్టకు. వెంటనే ఏదో ఒకటి చేయరా కెన్. నువ్వు ఇలాగే ఉంటే మిస్ అయాసే తప్పకుండా నీకు దక్కదు. నేను మిస్ అయాసే ఇష్టాలు తెలుసుకుని వాటి గురించి మాత్రమే మాట్లాడాలి. ఇకపై నేను సుచినోక గురించి మాట్లాడుతున్నాను. సూపర్ సూపర్. సుచినోకరా, చెప్పవింటారు. యువమే అనేది నిజం కాదు, అది ఫ్యాంటసీ మాత్రమే. నిజానికి 100 ఏళ్ల క్రితం గొరిల్లాస్ ని కూడా యువమే అనే పిలిచేవాళ్ళు. అందువల్ల తప్పకుండా సుచినోకో గొరిల్లా అడుగుజాడల్లో నడిచే నెక్స్ట్ యువమే అవుతుంది. ఓ అలాగా. మన ఊర్లో కూడా ఒక పాము కథ చెప్పుకుంటారు. 2000 సంవత్సరాల నుంచి ఒక గుడిలో పావుని దేవుడిలా కొలుస్తారట. దాన్నే సుచినోకో శ్రైనరి అంటారు. అయితే మనం ముందు అక్కడికి వెళ్దాం. నాకు ఆ పావుని చూడాలనుంది. నువ్వు అడిగితే కాదంటానా? నువ్వు నాతో ఉంటే ఎక్కడికైనా వస్తాను. క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు. మమ్మీఫైడ్ కప్పాని చూసారా? వీటిని పూజించడానికి గుడ్లు గోపురాలు ఉన్నాయట. యుఎంఏని పూజించే గుడిలు అంత రేరైన విషయం కావు. ఈ దెబ్బకి మోము నన్ను దాటి వెళ్ళదు. నిజంగానా? ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంది. అంటే నిజంగానే కప్ప ఉందా? ఒక నిమిషం, అంటే నెస్సీ కూడా ఉందా? ఈ ఫోటోస్ ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే ఉన్నాయా?